అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న ఒక కొత్త పచ్చడి రెసిపీ ఒకటి ట్రై చేశాను. అది ఎలా వచ్చింది, బాగానే వచ్చింది. అదేంటో మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. అదేంటంటే ఒక పావు కేజీ అల్లం తీసుకొని, అల్లం, చింతపండు ఒక అర్ధపావు బెల్లం, ఎల్లుల్లి రెబ్బలు 10-15, ఎండుమిరపకాయలు ఒక 3 అలా తీసుకొని, అల్లం బాగా వేడెక్కిన పెనంలోని బాగా అల్లం బ్రౌన్ కలర్ షేప్ వచ్చినంత వరకు వేపించుకున్న తర్వాత, అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్లాగా మిక్సీ పట్టుకొని, కొంచెం మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో మళ్ళీ బెల్లం, చింతపండు అది కూడా వేసుకొని బాగా దగ్గరికి ఇంకా బాగా మెత్తటి పేస్ట్లాగా ఆడించుకొని, వేడెక్కిన పెనంలో ఆయిల్ కొద్దిగా పోసుకొని, అందులో పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఇంకా జీలకర్ర, అవి మనకి ఏం పోపు దినుసులు ఉంటాయి అవి వేసుకొని బాగా ఆయిల్లోన ఆ పచ్చడిని అన్నది పేస్ట్ని అన్నది బాగా మగ్గించి, ఆయిల్ పైకి తేలే విధంగా మీకు కింద చూపిస్తున్న వీడియోల విధంగా చేసుకుంటే అది బాగా దగ్గరికి మరి కలర్ కూడా చేంజ్ అవుతుంది పచ్చడి అన్నది. అది అలాగా బాగా దగ్గరికి కన్సిస్టెన్సీ బాగా వచ్చి అల్లం పేస్ట్ అన్నది పచ్చడి అన్నది బయట ఆయిల్లో తేలుతున్న విధంగా చేసుకుంటే అది మనకి ఎక్కువ రోజులు అన్నది నిల్వ ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత మనకి ప్లాస్టిక్ కంటైనర్లో కానీ, సెరమిక్ జార్లో కానీ, జాడీలు ఉంటాయి కదా, ఆ జార్లో కానీ ఉంచుకుంటే ఒక 6 నెలలైనా 3 నెలలైనా తెల్లవారి టిఫిన్లోకి చట్నీలు చేసే టైం లేనప్పుడు అలాంటప్పుడు ఇది దోసతో కానీ, ఇడ్లీతో కానీ, వేడివేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా అన్ని టాకీస్. థ్యాంక్ యూ.